హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న కామాచి మామ అనే సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. కామాచి మామ సైటడి కావన్న బిడి డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురించి 302 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీకు లిరిక్స్ అయితే ఉంటుంది సాంగ్ది. స్టార్టింగ్ వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1.20 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 1.20 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2.21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 7 బీట్ మార్ అయితే ఉంటుంది. 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం 2 ఫింగర్స్ ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా ఫాస్ట్గా మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 9.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ 1.20 సెకండ్ దగ్గర ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఫోటో పైన ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో ఉంది కదా, ఈ వీడియో కింద ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఫేడ్ అనే కీ యానిమేషన్ డిసేబుల్ అయితే పెట్టుకోండి. అన్ని ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కింద ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఫేడ్ అనే కీ యానిమేషన్ డిసేబుల్ అయితే పెట్టుకోండి. ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కింద ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఫేడ్ అనే కీ యానిమేషన్ డిసేబుల్ అయితే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో మీద ట్యాబ్ చేసి ఫేడ్ అనే కీ యానిమేషన్ అయితే డిసేబుల్ అయితే పెట్టుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఫేడ్ అనే కీ యానిమేషన్ డిసేబుల్ అయితే పెట్టుకోండి. ఇలా 1 by 1 ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కింద ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఫేడ్ కీ యానిమేషన్ డిసేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటాయి. వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.